ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మార్పు చేర్పులు చేస్తున్నారో ఈ యొక్క ఇన్ఛార్జీల విషయంలో కానివ్వనండి, లేకపోతే సమన్వయకర్తల పేరుతో ఈరోజు ఆయన మూమెంట్స్ చేస్తున్నారు. సో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఓడిపోతాడు, సో అందుకనే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాను, మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్యేని నిందిస్తూ ఈరోజు ఆయన ఈ ప్రక్రియకు ఒడిగడుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా నష్టపోతుంది బీసీలు, ఎస్సీలే కనిపిస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయన తీసుకొచ్చినటువంటి 3 విడతల్లో ఈ 3 విడతల్లో కూడా ఒకే ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తికి అన్యాయం జరిగింది. కానీ మిగిలిన అందరూ అంటే ఇంచుమించుగా ఒక 38 మంది 37 మంది ఈరోజు బీసీ ఎస్సీలే ఎక్కువ నష్టపోయారు. అంటే స్థానికంగా వాళ్ళు బలపడనివ్వకుండా అనేక కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ అంటారా? ఈరోజు మూమెంట్స్ ద్వారా రేపొద్దున రాబోయే రోజుల్లో అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఆయన విజయం సాధించగలడని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రసంగం బిగినం ఎట్లా అవుద్దంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే అది వినే ప్రజలు ఏమనుకుంటారంటే, ఆహా ఈయన కదా ఆచార్య వినోబా భావే లాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన. మహాత్మా గాంధీ ఆ రోజు హరిజనులు అని చెప్పని అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పని ఆయన చేసిన ప్రయత్నం తర్వాత మళ్ళీ ఈయనే పుట్టాడు, అన్ని కులాలని సమానంగా ఆదరించగలిగే దృక్పథం కలిగిన నాయకుడు ఈయన కదా అని చెప్పని ప్రజలు ఫీల్ అవ్వాలని ఆయన ఆలోచన. కానీ వాస్తవ రూపంకి వచ్చేటప్పటికి మీరు ప్రస్తావించిన చాలా కీలకమైన అంశం, ఇప్పుడు ఎమ్మెల్యేలకి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే ప్రాసెస్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఎంపికలో పూర్తి స్థాయి వివక్ష ప్రదర్శిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వీటి చుట్టూ చర్చ కేంద్రీకృతం అయ్యే విధంగా తన పరిపాలనా వైఫల్యాలు, తన అరాచకాలు, అక్రమాల గురించి ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఉండటం కోసం విడతల వారీగా అప్పుడొక 20 మంది అభ్యర్థులను ఎంపిక లిస్టులు విడుదల చేస్తా, వాటిల్లో సంచలనాల మీద సంచలనాలు నమోదు చేస్తా, అభ్యర్థిత్వాలు కొంతమంది నిరాకరిస్తా, కొంతమందిని నియోజకవర్గాల బదలాయింపులు చేస్తా, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆయన చెప్పుకుంటున్న ప్రాతిపదిక ఏంటి అంటే, మేము చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, నా పట్ల మటుకు సానుకూలత ఉందండి. ఎమ్మెల్యేల మీద ఉంది వ్యతిరేకత, వాళ్ళు తప్పుడాళ్ళు, నేను అద్భుతంగా పరిపాలన చేశా, నా పరిపాలన అందిపుచ్చుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారు, అందుకోసం వాళ్ళని మారుస్తున్నా. సరే వ్యతిరేకత మూట కట్టుకున్నారు, మరి వ్యతిరేకత మూట కట్టుకున్నారని మొత్తాన్ని తీసేయండి, ఇవాళ వాళ్ళని ఊరు మారిస్తే ఉత్తములు అయిపోతారా? ఇవాళ మనుషులు మనమే, చొక్కా మార్చుకోగానే మనం ఉత్తములు అయిపోతామా? మన లోపలుండే వ్యక్తిత్వం కదా చూడాల్సింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో అసమర్థుడు, ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేడు, ఈ నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడ్డాడు, ఈ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అతని పట్ల, అతను తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెడితే అక్కడ ప్రజలు అమాయకులా? అంటే ఇక్కడ జరిగిన భాగవతం అక్కడ తెలీదా? ఇవాళ సాంకేతికత పెరిగిపోయింది. ప్రజల్లో ఒకప్పుడులాగా మా ఊర్లో నేను చిన్నప్పుడు మాకు 14 కిలోమీటర్ల తెనాలి టౌన్ ఉంటుంది. నేను 8th 9th క్లాస్కి వచ్చేదాకా తెనాలి మోహన్ జోడనాళ్ళు కూడా ఉండేవాళ్ళు మా ఊర్లో. అంటే 14 కిలోమీటర్లు ఉన్న టౌన్కి జీవితంలో ఒకసారి కూడా వెళ్ళనాళ్ళు ఉండేవాళ్ళు. అంతటి అమాయకపు రోజులు కాదు ఇవాళ. ఇవాళ సమాచారం ప్రజల ఫింగర్ టిప్స్ మీద అందుబాటులో ఉంటుంది. ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ఇటువంటి సందర్భంగా ఇప్పుడు కూడా నేను ప్రజలను ఏమార్చగలను, 2019లో నేను అద్భుతంగా మ్యానిపులేట్ చేసి దాని ద్వారా ఫలితాలు రాబట్టుకోగలిగా కాబట్టి నేను ఎప్పుడైనా సరే నేను ఒక గ్రేట్ మ్యానిపులేటర్ని. నేను వాస్తవాలని అవాస్తవాలుగా, అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్లో మెప్పు పొందగలిగా కాబట్టి ఇదే నేను ఎప్పుడు కంటిన్యూ చేయగలనని చెప్పిన భావనలో ఆయన ఏం చేస్తున్నారంటే, ప్రజల్లో పెరుగుతున్న అన్రెస్ట్కి, వ్యతిరేకతకి వీళ్ళని బలిపశులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా అంశాలు ఉన్నాయి గమనించుకుంటే. ఇక్కడ మీకు ఒక్క నియోజకవర్గం మనం కేస్ స్టడీగా మాట్లాడుకుందాం. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఒక విధ్వంసకర నిర్ణయం రాష్ట్రానికి రాజధాని లేని ఒక అనిశ్చిత స్థితి సృష్టించాడు. ఆయన అమరావతి రాజధానిని ఇక్కడే కొనసాగుతుంది అని చెప్పిన ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి, ఆయన చేసిన వాగ్దాన పర్యవసానం అక్కడ ప్రజలు కూడా ఆయన పట్ల విశ్వాసంతో ఆ నియోజకవర్గాన్ని కూడా ఆయన కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద నమ్మకం చూపించిన నియోజకవర్గ ప్రజల పట్ల కూడా ద్వేషం పెంచుకొని
3 రాజధానులు అనే ఒక వినూత్న ప్రయోగం చేసి రాష్ట్రానికి రాజధాని లేని ఒక దుర్భర స్థితి సృష్టిస్తే ఆ ప్రాంత ప్రజలకి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆ పెరిగిన పర్యవసానం అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఉండవల్లి శ్రీదేవి గారు తాడికొండలో ఆమె ఏం చేసింది, తన ప్రాంతానికి ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, తన ప్రాంత ప్రజల ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, అయినా సరే నాయకుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆయన పట్ల లాయల్టీతోటి, ఆ పార్టీ పట్ల లాయల్టీతోటి ఆయన విధానాలను సమర్థించింది. ఆ సమర్థించిన పర్యవసానం డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుద్ది. ఆయనకి లేదు బుద్ధి, నీకైనా ఉండాలి కదా, నీకు కదా మేము ఓట్లేసింది, నువ్వు మా పక్షాన్ని నిలబడాలి కదా అని చెప్పి నిలదీస్తారామని. అయినా సరే ఆమె వెరవకుండా నాయకుడి పక్షాన్ని నిలబడ్డ పర్యవసానం ప్రజల వ్యతిరేకత పెరిగింది. ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది అని చెప్పని సాగ్గు చూపించి ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు అని చెప్పని ఒక ఆయన్ని 2 ఏళ్ల నాడే ఒక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టాడు. సరే పెట్టావు, ఆయన్ని పని చేసుకొని ఇచ్చావా? ఆయన పని చేసుకుంటుండగానే కత్తెర సురేష్ అని ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి ఆయన స్థానంలో పెట్టాడు. ఆయన పని చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన పని చేసుకుంటుండగానే ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, 4వ కృష్ణుడిని. మనకి మేము వెనకటి రోజుల్లో చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు ఉండేవి, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అనేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రజలు ఎంపిక చేసుకున్న శాసనసభ్యులు కొనసాగుతూ ఉండగానే ఆమె స్థానాన్ని అట్లాగే ఉంచి ఆమెని డమ్మింగ్ చేసేసి ఆమె బదులుగా ఇవాళ అధికార పార్టీ తరఫున 3 ఇన్ఛార్జీలు మార్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. ఈ విషయం ఏంటి, అది రిజర్వ్డ్ నియోజకవర్గం, ఎస్సీలకు రిజర్వ్డ్ అయిన నియోజకవర్గం. దళితుల విషయంలో ఈయన చూపించిన నా ఎస్సీలు అనేది అంత పారదర్శకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గం, అక్కడ బలిజే ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన్ని తీసేసి ఒక అద్భుతమైన వ్యక్తిని పెట్టారు అక్కడ. ఎవరయ్యా అంటే ఎర్రచందం స్మగ్లర్ విజయానందరెడ్డి. తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యే, ఆయన తెలగ సామాజిక వర్గానికి. ఆయన్ని తప్పించేసి అక్కడ శివప్రసాద్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక మాజీ ఎమ్మెల్యేని ఇప్పుడు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. తర్వాత రాయదుర్గం, అక్కడ కాపు రామచంద్రారెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాయలు. ఆయన తప్పించేసి అక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు అని చెప్పని ఒక ఆయన పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటి, వ్యతిరేకత బీసీలు, కాపులు, తెలగాలు, బలిజలు, ఎస్సీలు వీళ్ళకే ఉంటుంది. వీళ్ళ భవిష్యత్తు నిర్దేశిస్తుంది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రాంతీయ పర్యవేక్షకులు వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఆయన ఐఏఎస్ అధికార వైసీపీ నాయకుడు అర్థం కావట్లా. ఇవాళ వైసీపీ నాయకులని, ఎమ్మెల్యేలని మీకు టికెట్ ఉంది, మీకు లేదు, మీ సర్వే రిపోర్ట్ ఇది, మీ పట్ల వ్యతిరేకత ఇది, మీ పట్ల సానుకూలత ఇది అని చెప్పని ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన నిర్దేశిస్తున్నాడు ధనుంజయ రెడ్డి అని చెప్పని. ఈ 6 రెడ్లు కలిపి ప్యాలెస్లో కూర్చొని బయట బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని పడిగాపులు కాస్తూ ఉన్నారు. మాకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు అని చెప్పని వాపోతూ ఉన్నారు. ఇవాళ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేని మార్చాలని చెప్పని నిర్ణయం తీసుకున్నావు. ఒకసారి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడు, ఈ కారణాల వల్ల గతంలో నీకు అవకాశం ఇచ్చా, నువ్వు ఎమ్మెల్యేకి పనిచేస్తావు, ఈసారి నేను మార్చి వేరే వారికి ఇవ్వాలి అనుకుంటున్నాను, మర్యాదపూర్వకంగా డీల్ చేయి. అహంకార ధోరణి ధనుంజయ రెడ్డి చెప్పటం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఎవరు? ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నారు వాళ్ళు. వైసీపీ పార్టీ పోషిట్ల వాళ్ళు రాజుని మించిన రాజ్యాన్ని మించిన రాజభక్తి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నది 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికితే మాట్లాడేదేమో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి ఇక్కడ ఉన్నదంతా ఈ వర్గాల పట్ల చులకన స్వభావం. మీరు గమనించుకుంటే పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, తర్వాత అనంతపురం జిల్లా జొన్నలగడ్డ పద్మావతి గారు, తర్వాత నిన్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పని ఎమ్మెల్యేలు వాళ్లే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, పెనమలూరు ఎమ్మెల్యే పాదసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరుగుతుంది, గౌరవం దక్కుతుంది అని అంటే అది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే. ఆ పార్టీలో బీసీలకి గౌరవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నా బీసీలు అనేది ఉత్తమాటే.
అని చెప్పిన ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపాన్ని, ఆయన ఒరిజినల్ నైజాన్ని వాళ్ళ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకు ముందు వాళ్ళ నాయకులే వాళ్లే స్పష్టంగా ఆయన ఇప్పటిదాకా వేసుకున్న ముసుగు, ఎన్నికలకు ముందు చేసిన ఈ తలల నిమరటాలు, ఈ ముద్దులు పెట్టటాలు, ప్రజల్లో ఆయన ఒక కరుణామయుడిగా చిత్రీకరించుకున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు వాళ్ళ ప్రజల ముందు ఆవిష్కరిస్తూ ఉన్నారు.